ప్రభుత్వ పాఠశాలల ఆయాలు ఆవేదన. కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లాలో పలు ప్రాంతాల నుంచి సిసిహెచ్ మీటింగ్కు ప్రభుత్వ పాఠశాలల ఆయాలు హాజరయ్యారు. మీటింగ్ అనంతరం తాళ్లరేవు మండలం నుంచి వచ్చిన జి సుబ్బలక్ష్మి మరియు పెద్దాపురం మండలం నుంచి వచ్చిన కె సుబ్బలక్ష్మిలు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం మెనూ మార్చడం జరిగిందని, అయితే మెనూ మార్పును తాము స్వాగతిస్తున్నామని, ఎందుకంటే పిల్లలు మంచి పౌష్టికాహారం తినడం మాకు సంతోషకరమని, అయితే వారికి ప్రభుత్వం నియమించిన మెనూ ప్రకారం ఆహారం అందించాలంటే గత ప్రభుత్వం చెల్లించిన ₹8.57 చాలవని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ఆవేదన వ్యక్తం చేశారు. మరియు చాలని జీతాలతో నెట్టుకొస్తున్నామని, కనీస వేతనానికి నోచుకుని దుస్థితిలో తామున్నామని, అయితే ప్రస్తుత ప్రభుత్వం గుర్తించి తమకు యూనిఫామ్, హ్యాండ్ గ్లౌజులు, టోపీలు, సబ్సిడీ గ్యాస్, గిన్నెల మరమ్మతుల బిల్లులు, ప్రమాద బీమా, పెరకాప్ట్ ₹22కు పెంచడం, విద్యా కమిటీ చైర్మన్స్ వేధింపులు వంటి అంశాల పరిగణనలు తీసుకొని తమకు ప్రభుత్వం సహకరించాలని, తమ బ్రతుకులను తమ కుటుంబాలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని తమకు తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా మా బ్రతుకులు మారట్లేదండి. ఎంతకాలం చూసినా అమౌంట్ ఇస్తున్నారు, వాళ్ళు చెప్పిందే ఇవ్వడం తప్పించి మేము పోరాటం చేసి ఉంటున్నాం. అయినా సరే ఎవరు పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం అయితే ₹8.57 ఇచ్చింది, అయినా సరే మాకు గిట్టుబాటు లేకపోయినా ఏం పెంచలేదు. ఇప్పుడు ప్రస్తుతం మనకు ₹3,000 జీతం అయినా 6 నుంచి 8 వరకు ఇస్తున్నారు. తాళరం అండి, నా పేరు జి సుబ్బలక్ష్మి. అయితే ఈ ₹8.50 ₹21 పెంచమని అడుగుతున్నాము. అలాగే పిల్లలకు కూడా జీతాలు పెంచమని, గ్యాస్ కూడా గవర్నమెంట్ సరఫరా చేయమని, పప్పు రేట్లు కూడా అన్నీ పెరిగినాయండి. ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని కోరుకుంటూ, అలాగే డ్రెస్ కోడ్ కానీ ఏదైనా సరే ప్రభుత్వం నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు గుర్తించాలని, మమ్మల్ని కష్టాలను గుర్తించాలని చెప్పి మరి కోరుకుంటూ ఈ అవకాశం మీకు అందింది. రాజకీయ వేధింపులు ఉంటే మొత్తం తగ్గించాలండి. బయట వాళ్ళు కూడా వచ్చి వేధింపులు ఎక్కువగా చేస్తున్నారు. మాకు అసలు వేధింపులు అనేది తగ్గించి వాళ్ళు ఉండకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మాది పెద్దాపురం అండి, పెద్దాపురం మండలం. నా పేరు కరక సుబ్బలక్ష్మి. మేము ఎలిమెంటరీ స్కూల్లో వంట చేస్తామండి. గత 2002 కాడి నుంచి కూడా మేము ఈ పథకం మొదలుపెట్టిన కాడి నుంచి కూడా పనిచేస్తున్నామండి. ఈ రోజున కలెక్టర్ గారు సిసిహెచ్లతో మీటింగ్ ఉందని జేడీ గారు ఫోన్ చేయడం జరిగింది. వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ మెనూ మార్చారు. మెనూ మార్చినందుకు మాకు సంతోషమే. ఎందుకంటే పిల్లలకి ఎట్టేది ప్రతిదీ కూడా వాళ్ళు తిన్నట్టే పెట్టాలని మాకు కూడా కోరుకుంటుంది. కాబట్టి మెనూ మార్చడంలో ఎలాంటి అభిప్రాయం మాకు లేదు. కానీ మెనూకి తగ్గట్టుగా కూడా ఛార్జెస్ పెంచాలా, మెనూ ఛార్జీ పెంచాలా. ఈ మెనూకి తగ్గట్టుగా మెనూ ఛార్జీ పెంచితే మేము కూడా వండి పెట్టడానికి సరే. మాకు గ్యాస్ సబ్సిడీ ధరకు ఇవ్వాలా, మాకు కనీస వేతనం ఇవ్వాలా. ఈ రోజున ఏదైతే ప్రభుత్వాలు చెప్తున్నాయో కుటుంబం బ్రతకాలంటే కనీస వేతనం కావాలని, అది ప్రభుత్వాలు అమలు చేయాలా, మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించాలా, రాజకీయ వేధింపులు ఆపాలా. ఇప్పుడు విద్యా కమిటీ చైర్మన్లను పెడుతున్నారండి. వాళ్ళు వచ్చి అనేకమైన చలాయింపులు మాపై చలాయించి ఒత్తిడి తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా ఆపాలండి. మాకు ఇప్పుడు చేతులకు బ్లౌజులు వేసుకోవాలని, తలలకు ఏదో క్లాత్ పెట్టుకోవాలని చేయాలని మాకు ఎంఈఓల మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వాలా. ఈ రోజున పచ్చళ్ళు చేయాలన్నా, వండిన కూరలు పెట్టాలన్నా మేము ఇప్పుడు మిక్సీలు ఇవ్వాలండి, కుక్కర్లు ఇవ్వాలా. ఇలాంటి పాత్రలు ఏమీ లేకుండా వంట పెట్టమంటే ఒక ఇంట్లో ఎలాంటి ఏ సరుకులు లేకుండా వంట చేయడం జరుగుతుందో అలాంటిది 500 మంది పిల్లలకు కూడా వంటలు చేసే హై స్కూళ్ళు ఉన్నాయి. వాటిలో కూడా ఎలాంటి పాత్రలు కూడా లేవు. పాత్ర రిపేర్లింగ్ కూడా ఏమాత్రం కూడా మాకు ఛార్జెస్ ఇవ్వట్లేదు. మాకు పాత్రలు కూడా ఇవ్వాలా అధికంగాను. గ్యాస్ సబ్సిడీ ధరకు ఇప్పించాలి మాకు. ఇప్పుడు వరకు కూడా గ్యాస్ మేము ఇంట్లో మాకు ఏవైతే వస్తున్నాయో బండ్లు, ఆ బండ్లు మా ఇంట్లో బండ్ల మీదే మేము తెచ్చి స్కూల్లో వండి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇది స్వచ్ఛందంగా వచ్చి పిల్లలకి మంచి ఆహారం పెట్టాలని ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందో దానికి అనుగుణంగా అన్ని కూడా మాకు సమకూర్చాలా. ఈ చేతులకు బ్లౌజులు ఏంటి, తలకేటి, కాటన్ యూనిఫామ్ ఏంటి, ఇవన్నీ ఇవ్వాలా. పొయ్యిల దగ్గర ఎన్నో ప్రమాద బీమా సౌకర్యాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి, కాళ్ళు కాలిపోవడం. కానీ ఎలాంటి మాకు హామీ కూడా లేదు. మళ్ళీ మా సొంత డబ్బులు ఇచ్చుకొని మేము హాస్పిటల్లో చూపించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తించాలా. గుర్తించి కనీస వేతనం ఈ రోజున ఒక మనిషి బ్రతకాలన్నా ఆ తినే బట్ట కాడి నుంచి ఎన్ని క్యాలరీలు ఉండాలో మనిషి తినడానికి శక్తి కావాలంటే ప్రభుత్వాలు కోర్టులు చెప్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని గుర్తించి మాకు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.